ఆరాధించుకుంటూ చివరిగా ప్రవచనంతో నిరీక్షణతో ఎదురు చూసి 3 నిమిషాలు పెట్టారంటే క్రీస్తు ఎవరో చూశాం. ఆ క్రీస్తు గురించి రక్షణ గొర్రెల కాపులు సూర్యాన్ని ఎదురు చూశాడు రక్షణ గురించి, అల్లా నిరీక్షణ రక్షణ గురించి. ఈ 3 మాత్రమే రక్షణ చెప్పారు. థ్యాంక్ యూ. చక్కగా నుంచి కదా కృతజ్ఞతలు. అయితే ఈ అన్న అనేటువంటి ఆమె డాక్టర్ లూకా గారు రాస్తూ, అంటే కొంచెం చారిత్రక బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియపరుస్తున్నా. ఆమె వంశం సుమేరు వంశం రాయాలి. సుమేరు వంశం రాశారు. ఆమె వంశం నుంచి ఎందుకు రాశారు? ఆమె వంశము గౌరవంలో ప్రతిష్టని పోనివ్వకుండా తనకు 17 ఏళ్ళప్పుడు వివాహం చేశారు. అప్రాక్సిమేట్ చరిత్ర ప్రకారం 7 సంవత్సరాలు తాను తన భర్తతో భార్యగా విధేయులను జీవించి ఆషేర్ గోత్రానికి మత్స్యలేకుండా జీవించింది. 24 ఏళ్ళప్పుడు ఒంటరి మహిళ అయింది. 24 నుంచి 84 సంవత్సరాలు దేవాలయంలో సేవ చేస్తుంది. She is in the temple all the time. She lived in the temple because she loved God. అంతే. దేవుని మాత్రం ప్రేమించింది కాబట్టి దేవాలయం పెట్టలేదు. ఏదో ప్రదేశంతో జీవనం తీసుకుంటారు. ఆమె ఎవరు లేరు. రెండవది, ఆమె she served God. దేవాలయ పరివర్తన ఆమె చేసింది. ఒక రకం చెప్పాలంటే దేవాలయం సర్వెంట్. చర్చోళ్ళు ఇస్తారు, సెక్స్టన్ అంటారు వాళ్ళు. మన టౌన్ చర్చిలో సెక్స్టన్ అంటారు. అన్ని వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ చూసుకున్నారు. అంతా తోడలో మొత్తం ఇక 24 గంటలు ఆ దేవాలయం అనుకుంటాడు. సహోదరుడు పుష్పరాజు బ్రదర్ అని, మన పుష్పరాజు గారిని నమ్మగా కదా, తను తన భార్య 5వ వివాహం చేసుకున్నాడు. తను 3 బిడ్డలు, 2 మగపిల్లలు అంటున్నారు. వారు ఎన్ని మాటలన్నా ఏం చేసినా పెద్ద చర్చిలో పనిచేయడం కష్టమే. కానీ చివరికి ఏ స్టేజ్కి వచ్చాడంటే రాజు మన క్యాషియర్, ఈ క్యాషియర్ నేర్చుకున్నాడు. అలాంటి రాజు నేను ఇంటికి తీసుకొచ్చి నేర్పాను. ఆ నేర్పిన ఆయన చర్చిలో ఆయన సింగర్ అయ్యాడు, క్యాషియర్ మీటింగ్స్ చెప్తున్నాడు. ఎంతసేపు కొడుకు పెద్ద మ్యూజిషియన్ అయిపోయాడు. కుమార్తె గౌరవం ఉన్నది. మన షమ్మీ లిట్టిల్ని వాడు ఎత్తుకొని పెంచారు. మేము వదిలిపెట్టి వెళ్తే షమ్మీ మంచోడు కానయ్యా, ఏ ద్వైతే దీన్ని ఆడుకున్న లిట్టి మౌనుడు కదా, మా అమ్మాయి కాకగా దూరం తిప్పాడు తప్ప అనే ఛాలెంజెస్. ఇప్పుడు ఆ దేవాలయంలో చేసిన సేవలు గుర్తుకొచ్చాడు. ఆ బిడ్డలు ఏ స్టేజ్కి వెళ్ళి తెలుసా? వాళ్ళ పిల్లల వల్ల కష్టమే. అంత సైకిల్ చెప్పడం ఒకసారి దేవాలయం తుడిచిన వాళ్ళారా, దేవాలయం శుభ్రపరిచిన వాళ్ళారా, దేవాలయంలో సేవ చేసిన అన్న లాంటి తల్లులారా, చంటి బిడ్డతో కూడా సేవ చేసిన వాళ్ళారా, గాడ్ విల్ రిమెంబర్ యూ. షీ సర్వ్డ్ ఇన్ ద టెంపుల్. మూడవది, కాన్స్టెంట్ ప్రేయర్ చేసినట్ట. ఈ మాట కోసం టైం అడిగారా? తన ప్రార్థన ఇశ్రాయేలుల విమోచన. ఎప్పుడు ఇశ్రాయేలు విడిపిస్తావు అని ఇశ్రాయేలు విమోచన వస్తామో ప్రార్థన చేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంటి పేరుకు మచ్చ తేయకూడదు. ఒక కోడలుగా వెళ్ళేవి ఎక్కడికంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము,
నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. లూథరన్ క్రిస్టియన్ ఇక్కడ పెరిగిల్లావు, నీ అత్తగారు ఆలస్యం చేస్తే వెంటనే కంటే నువ్వు ఆ ఊర్లో లూథరన్ చేసి ఎందుకురండి. నీ అత్తగారు అవసరం అయితే అత్తగారు అంటే వెళ్ళంతే. అమ్మ కోడలు నువ్వు ఈ గ్రామం వస్తే నీ ఎంత పెద్ద దేవాలయానికి వస్తుంటే ఇక్కడ ఆత్మ లేదు, సప్పట్లు లేవు, డ్రమ్ములు లేవు అనమాక. వందనాలు. నీ దేవుడే నా దేవుడు. నీ ఇంటి వారికి ఆశ్చర్య గోత్రానికి పేరు తెచ్చినటువంటి అన్న వలే అంతే. క్రైస్తవం నీ దేవుడే నా దేవుడు, నీ జనకం నా జనకం. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఎందుకు ఈ వాక్యాలంటే ఆమె ప్రార్థనలు మార్పు రాలా. ఇశ్రాయేలు విమోచన కోసం ప్రార్థన చేసిన తల్లి. షీ రికగ్నైజ్డ్ బేబీ జీసస్ యాజ్ ద సేవియర్. నిన్న కూడా చెప్పాడు కదా, కొందరని చెప్పాడు. యేసు బాలుడు చూడలేదు, యేసు రక్షకుడని సుమేయించారు కదా వాక్యం. ఈమెం చేస్తుంటే ఈయన విమోచకుడు, జీసస్ ఇస్ ద రెడీమర్, ఆయన రక్షకుడు. అదే వచ్చి చదువుతాను ఆ 36-38లో ఆమె చదువు చేస్తూ ఆ ప్రవక్త ఏమన్నా అక్కడ దేవాలయం విడిపక ఉపవాస ప్రార్థనలతో రేయి పగలు సేవ చేయించు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచు ఉండెను. ఆమె ప్రార్థన ఏం చేసినాడు? ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఆమె కొడుకుల కోసం, కూతురు కోసం, మనవల కోసమా? లేకపోతే యెరూషలేము విమోచన కోసం, మా గ్రామం విమోచన, మా గ్రామ రక్షణ, మా బంధువుల రక్షణ కోసం, ముందు మా ఇంటి రక్షణ, మాకు విమోచన జరగాలి. రాత్రి శ్రమించిన సందేశం ఇచ్చాడు. భయంగానే జాగ్రత్త కూడా మాట సింపుల్ చెప్పాడు. జైల్లో ఉన్న ఖైదీ ఓ డ్రెస్ నమ్మడేస్తుంది. ఆ జైల్లో ఉన్న ఖైదీ డ్రెస్సు బయటకు వచ్చిన ఆయన రిలీజ్ అయిపోయాడు, కేసు కొట్టేసి వెళ్ళిపోమన్నారు. ఆయన వస్తే అదే డ్రెస్ అవుతున్నారంట ఇంటికి హ్యాపీగా. ఉన్న డ్రెస్ తీసి మంచి పట్టుకేసి వస్తారు. కర్మగారి 347 నంబరు, ఖైదీ నెంబర్ 76 వేసుకొని వచ్చి వచ్చిన తర్వాత ఇంటికి వదిలేసి వస్తారు. ఈ ఇంటికి వచ్చి దర్జా కూర్చున్నారంట. ఆ డ్రెస్ చూసి భయపడి మరి పోలీసు కంప్లైంట్ చేశారు. మరి తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎందుకు వెరీ చెప్పాడు? ఎందుకంటే పాత స్వభావం విడిచిపెట్టకుండా విడిపించబడాలి, ధరించుకోవాలి. విడిపించుకోవాలి, పాత స్వభావం నుంచి విడిపించబడాలి, నూతన స్వభావం ధరించుకోవాలి. దాని దృష్టి మరొకరు ప్రేమిస్తున్నాం. ఆమె ఇశ్రాయేలు యేసు ప్రభు పుట్టాడు అంటే పాత ఇశ్రాయేలు వారి పాపం విమోచించబడాలి, మనము రక్షించబడాలి. నూతన స్వభావం, నూతన ఆలోచన, నూతన బంధం. ఇంకెప్పుడు జీవితాంతం? ఎప్పటి వరకు నీ బంధాలు? అన్నదమ్ముల బంధాలు. తను బ్రతుకున్నంత వరకు అన్నింటికి వెళ్ళను నేను అని తమ్ముడు లాడ్జిలో దిగాడు. తల్లి చనిపోతే ఎందుకు 26 ప్రసంగాలు? ఎందుకు క్రిస్మస్ ధ్యానములు? పాత స్వభావం, పాత డ్రెస్ ఉంచుకొని, పాత ఖైదీ డ్రెస్ ఉంచుకొని సమాజంలో తిరగడానికి ఇష్టమా? దాన్ని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి రాగానే ఆ వస్త్రము తీసివేయండి, ఉంగరము ధరించండి, వధించండి అని ఎందుకు చెప్పాడు తండ్రి? వై ద రీజన్? నీ పాత స్వభావం ఇంకెందాలు కొనుక్కోకుంటుంటావు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డలు, కుమార్తెలు, సంఘములో, సమాజంలో ఎంతకాలం? అన్న అనే ప్రవక్తి ఏడ్చి ఉపవాసంతో ప్రార్థన చేసింది ఎవరి కోసం? ఇశ్రాయేలుగా హృదయములు మార్చబడటానికి. విమోచన they should ready by this Lord Jesus Christ, the baby who is going to be crucified on the cross. Please listen to me, brothers and sisters.
ఇన్ ద మీడియా. దేవుని రక్షణ అంటే మన స్వభావంలో మార్పు వచ్చి ఆ ప్రార్థన చేసిన తల్లిలాగా మనం కూడా వంశగౌరవం కాపాడుకుందాం. ఆధ్యాత్మిక అంతరంగంలోట ఆమె దేవుని స్మరించుకుంది, దేవుని అనుసరించింది, దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవాలి. అది ఎందుకు వచ్చాడు? దేవుని అనుసరిద్దాం. విమోచన రక్షణ మనకు దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పాప విమోచన కలిగించే ఇశ్రాయేలీ దేవుడే ఎంతో స్తుతిను తునుగాక. నికీతితోను నీ ప్రభావంతోను దినమంతయు నాలో నిలనము మమ్మల్ని ఉదయం వరకు సురక్షితం కాపాడిన ఓ ప్రభువా, పరలోకపు తండ్రి, సర్వశక్తులు ఇచ్చిన దేవా, నీ మహాశక్తితో ఈ దినమంతయు మమ్మల్ని సంరక్షించు. ఈ దినంలో ఏ పాపంలోను కాక ఏ విధమైన అపాయం నుంచి కొన్నట్టు కృపచూపు. మా కార్యములన్నీ నీ ఆజ్ఞలకు అనుకూలములై నీ దృష్టి నీతికి అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొచ్చున్న పరిశుద్ధుల నీకు స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. నాయన విన్న తండ్రి వేకు జాము సందేశాలు నా తండ్రి అయ్యే రేపు క్రిస్మస్ ఆరాధన జరుపుకోబోతున్నాం ప్రభా. నిజమైన క్రిస్మస్ అవసరత ఏమిటో నా తండ్రి అన్నారి ప్రవక్త్రి నా తండ్రి తన గోత్రం ఆషేరు గోత్రానికి పేరు తెచ్చింది ప్రభా. అయ్యా తండ్రి తను అన్నా లాంటి వంశం నుంచి అన్నలాగా ఒక అన్నములాగా నా తండ్రి నాయన తను బతికారు 84 సంవత్సరాలు దేవాలయంలో నా తండ్రి ఉపవాసం ఉంది నాయన. అయ్యా ఎవరి కోసం ప్రభా? ఇశ్రాయేలు ప్రజలు విమోచన కోసం అయ్యా, పాప విమోచన కోసం నా తండ్రి ఈ యొక్క బాడైన యేసుని విమోచకుడని చూశారు ప్రభు. సుమయనేమో రక్షకుడని చూశారు తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించినట్లుగా మా బిడ్డలు నా తన ప్రవచించటకు సహాయం చేయండి. మా కుమారుడు నగరకై చెక్కబడి మా ప్రభు ఒలీవ మొక్కలా ఆశీర్వదించండి. మా కుమార్తె నగరకై చెక్కబడి కమ్మూల కంబంలో ఆశీర్వదించండి. ప్రార్థన, విశ్వాసం, అంతరంగంలో దేవుని అర్థం చేసుకోవటం. నా దేవుడు నా కొరకే కదా రక్షకుడు పంపించున్నాడు, మా కుటుంబం కోసమే కదా అని ధ్యానం చేసుకునే వారిగా చేయనైనా అన్న ప్రార్థన ప్రతి కుటుంబంలో దేవుడు స్థిరపరచబడుగాక. పాప విమోచన కలుగుటకై నూతనమైనటువంటి మనస్సుతో తండ్రి ప్రతి కుటుంబంలో వర్ధిల్ల చేయాలి. మేము బ్రతికినంత కాలం ప్రభా నా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ వాక్యములు అనుసరిస్తూ మా జీవితాలను నూతనపరచబడి చేయండి. ఎదురు తీసినాక చేపట్టి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. దాంతో నూతన సంస్థ వందనాలు చేస్తున్నాం. ప్రయాసపడి సహాయపడి పెద్దలు యూత్ వారి సంఘాన్ని మీరు దీవించండి, నాయకులు మీరు దీవించండి, మా గ్రామాన్ని దీవించండి. వాక్యం ఎంతో మంది వింటూ ఎదురు చూస్తున్నారు విధాసుల వాక్యం స్వీకరించిన కుటుంబాలు దీవించండి. అనేక మంది ఆయన వాక్యాలు చదివిన్నారు, ప్రార్థించి ఉన్నారు, ధ్యానించి ఉన్నారు. దైవజనాన్ని అమ్మగారిని బట్టి ఉన్నారు, ఎలివే సిస్టమ్ బట్టి ఇస్తున్నారు, అనేక మంది బట్టి ప్రార్థిస్తుంటారు, వాటిని ఇస్తరానికి పెట్టుకుంటున్నారు. అతని భాగ్యం బట్టి ఇస్తున్నారు చెల్లిస్తున్నాను ఆయన. ఇంకెందరూ అతని సన్నిధిలో అతని వాక్యం విత్తి ఉన్నారు, ఆ బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. తండ్రి వందనాలు. మా తండ్రి, మేము నిజమైనటువంటి బాలుని యేసుని మా నేత్రాలతో ఆత్మ నేత్ర చూసేవాడిగా చేయమని యేసుని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆధారాలను మాకు దయచేయండి. ఆయన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి చదువు తేక దృష్టి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవేందని. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సుధాకాలం మీకు కుటుంబాలు మీకు కలిగిన సమస్తము తోడండి
మీ కుటుంబాలకు ఆధ్యాత్మిక ఆనందం దయచేయునుగాక. ఆమేన్. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేవి చూచినాడు, రక్షకుడు దయచేయునుగాక. God be sure and in advance we wish you all a happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. May God bless you all and cheerful Christmas, blessed Christmas, more Christmas, పరిశుద్ధ క్రిస్మస్, ప్రార్థన క్రిస్మస్, ఆశీర్వాద క్రిస్మస్. దేవుని ముందు దీవించుకుగాక. ఆమేన్. అదే సంపూర్ణ క్రిస్మస్. థాంక్యూ.